అంటే కేవలం ఈ ఉద్యమంలో పురుషులు మాత్రమే కాదు, మహిళా రైతులు కూడా చాలా కీలక భూమిక పోషించున్నారు, చాలా పోరాటం చేస్తున్నారు. దీనికి సాక్ష్యమే జాతీయ మహిళా కమిషన్ స్పందన. ఆ టైంలో వాళ్ళు మీకు ఎలాంటి భరోసానిచ్చారు? అయితే ఇప్పుడు ఏ గవర్నమెంట్ పైన మీకు నమ్మకం కలిగే ఛాన్స్ ఉంది? అంటే ప్రస్తుతం ఉన్న వైసీపీ గవర్నమెంట్ మేర, లేకపోతే టీడీపీ కొన్ని హామీలు ఇస్తోంది, మేము వస్తే మేము ఖచ్చితంగా చేసి చూపిస్తాం మేము ఇచ్చిన హామీలన్నీ కూడా అని. ఎవరి మీద మీకు నమ్మకం ఉంది? ఎలాంటి నమ్మకం ఉంది? మాకు నమ్మకం అండి. గత ప్రభుత్వం చక్కగా అమరావతిని నిర్మించింది, మరి అక్కడ సచివాలయం కట్టింది, హైకోర్టు కట్టింది, మరి ఎన్నో బిల్డింగ్స్ కట్టింది. మాకు అభివృద్ధి అంటే ఏంటో ప్రజలకు తెలియజేసింది గత ప్రభుత్వం. రైతులను కూడా మరి చవి చూసాము అభివృద్ధి అంటే ఏంటో. మరి ఆ ప్రభుత్వం వస్తేనే మళ్ళీ అభివృద్ధి జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి జరుగుతుంది, మరి అమరావతి రైతులకు కూడా న్యాయం జరుగుతుంది అని చెప్పి మరి ఆ పార్టీనే మేము నమ్ముతున్నామండి. మా 29,000 మంది రైతులు మేము నమ్ముతున్నాము. మరి ఈ రోజు మరి దిగిపోతున్నాను, హ్యాపీగా దిగిపోతున్నాను అని చెప్తున్నాడు. ఇదంతా కూడా డ్రామాయేనండి. ప్రజల్లో సింపతి కోసం మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇదొక గేమ్ ఆడుతున్నారు. ఏంటంటే మొదటి నుంచి కూడా ఆయనకి అబద్ధాలు ఆడటము, మాయ మాటలు చెప్పటము, తప్పుడు హామీలు ఇవ్వటము, తప్పుడు వాగ్దానాలు ఇవ్వటము, మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్ని చేయటము, మేనిఫెస్టోలో పెట్టినటువంటి మళ్ళీ అమలు చేయటము, మరి అవన్నీ కూడా ముందుకు రావటము, మరి ఆయన ఎన్నో తప్పుడు హామీలు ఇవ్వటము, మరి జనాలను మోసం చేయటం, మరి నాకు డబ్బులు లేవు, కరోనా టైంలో డబ్బులు లేవు, ఆంధ్రప్రదేశ్ రాజధాని కట్టాలంటే మరి 1,000 కోట్లు కావాలి, లక్షల కోట్లు కావాలని చెప్పి చెప్తున్నాడు. మరి బిల్డింగ్స్ కి మరి ప్రతి ఒక్క బిల్డింగ్ కి వైసీపీ రంగులు ఎందుకేశాడండి? ఎన్ని రంగులు వేశారు? ఎంత ఖర్చు అయ్యింది? మరి ఎంత ఖర్చు అయితే మరి ఆ డబ్బులన్నీ పెట్టుకుంటే మరి ఇక్కడికి వచ్చేటప్పటికి మరి నిన్నగా మొన్న చూసాం 3 కోట్లు పెట్టి మరి ఎవరైనా దేవదేవుని చూడటానికి దేవాలయాలకు వెళ్తాం. మరి అసలు మరి ఆ దేవుణ్ణే మరి తాడేపల్లి ప్యాలెస్ తీసుకొచ్చి 3 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక్క రోజుకి 3 కోట్లు ఖర్చు పెట్టారు. మరి అవన్నీ ఇస్తే ప్రజలకి ఎంత మేలు జరుగుతుందండి? మరి అవన్నీ కూడబెడితే ప్రజా రాజధాని కట్టొచ్చు కదా. మరి ఇవన్నీ నాశనం చేసి ప్రజల సొమ్మునంతా నాశనం చేసి మా దగ్గర డబ్బులు లేవు, మరి స్పెషల్ ఫ్లైట్లలోనేమో లండన్ వెళ్ళటం, కూతుళ్ళ దగ్గరకు కూడా ప్రజల సొమ్ముతోటి కూతుళ్ళ దగ్గరికి వెళ్ళటము, మరి ఎన్ని ఈ సొమ్ము అంతా ఎవరిది? ఈ సొమ్మంతా జగన్మోహన్ రెడ్డి జేబులో నుంచి ఏమైనా తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నాడా? ఇదంతా ప్రజాధనం. ఇదంతా ప్రజాధనాన్ని కూడగట్టడము, సంపద సృష్టించడం చేత కాదు. ఒక్క బొచ్చ సిమెంట్ వేసి ఒక్క ఇటుక పెట్టి రాజధాని కట్టడం చేత కాలేదు. 3 రాజధానులు కట్టలేదు. పోనీ 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు ఏమన్నా తీసుకొచ్చి మీరేమన్నా విశాఖ ప్రజలను కానీ కర్నూలు ప్రజలను కానీ మీరేమన్నా మోసం చేయలేదా? వాళ్ళకు కూడా తప్పుడు హామీలు ఇచ్చి నేను 3 రాజధానులు తీసుకొస్తాను, మీ ప్రాంతం నేను డెవలప్ చేస్తానని చెప్పి అమరావతి కాదు రాజధాని అని చెప్పి వాళ్ళని మోసం చేశారు. ఒక్క ఇటుకు కూడా పెట్టలేదు. అమరావతి కట్టడం చేత కాలేదు. మీకు ఒక్క బొచ్చ సిమెంట్ వేయడం చేత కాలేదు. ఒక్క ఉద్యోగం తీసుకొచ్చి యువతకి ఉద్యోగం చూపించడం చేత కాలేదు. మరి ఇవాళ ప్రతి ఇంట్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి దొరుకుతుంది. ఎక్కడ చూసినా గంజాయి దొరుకుతుంది. ఒక్క నిమిషం నాగార్జున రెడ్డి గారు అడుగుదాం, ఆయన ఆన్సర్ ఏంటో. ఇప్పుడు నాగార్జున రెడ్డి గారు, రాధిక గారి ప్రశ్నలన్నీ మీరు విన్నారు. అంటే ఎలాంటి భరోసాని ఇస్తారు? ఎందుకంటే మీ పార్టీ నుంచి అమరావతి పరిసరాల్లో పోటీ చేయడానికి కూడా ఎవరు ముందుకు రావడం లేని పరిస్థితి ఉంది. సో ఏ భరోసాతో వాళ్ళకి నమ్మకం కల్పిస్తారు? మేము ఒకటే చెప్తున్నాము. ఎందుకంటే అక్కడ ఉన్న పెద్దలు ఏమనుకోవద్దంటే వాళ్ళు నలుగురు కలిపి వాళ్ళ ముగ్గురు కూడా ఆ పార్టీకి సంబంధించి సానుభూతి పరులే, దాంట్లో అనుమానం లేదు. మేము చెప్పేది వాస్తవాలు చెప్తున్నాము. నిరుద్యోగుల కంటే ఈ రోజు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి 1,50,000 మందికి ఒకేసారి ఒకే నోటిఫికేషన్ లో ఉద్యోగ అవకాశాలు కల్పించింది. ఆమె కల్పించలేదా? 2,50,000 మంది ఏంటి మటన్ చికెన్ కట్టుకునేటమ్మా? 3 సంవత్సరాల్లో రెగ్యులేషన్ చేస్తానని రెగ్యులేషన్ చేశారమ్మా చంద్రబాబు నాయుడు గారు. ఆయన 5 పరిపాలనలో 5,40,000 ఉద్యోగాలు ఇచ్చారని గౌతమ్ రెడ్డి చెప్పాడు. 5,40,000 ఉద్యోగాలు ఇచ్చారని గౌతమ్ రెడ్డి చెప్పాడు. గౌతమ్ రెడ్డి చెప్పాడు 5,40,000 ఉద్యోగాలు ఇచ్చారని. చంద్రబాబు గారు ఫ్లైట్ వేసుకొని సింగపూర్ మలేషియాలకు పోయి అక్కడ ఉండి నేను అన్ని తెస్తున్నాను, ఇక్కడ ఇండస్ట్రీలు పెడుతున్నానని చెప్పేసి ఎన్నిసార్లు తల్లి పోయింది ఆయన. అది మీకు కనిపించలేదా? 5,00,000 స్పెషల్ ఫ్లైట్
ఆయన సొంత ఇస్తాడని డబ్బులే. గౌతమ్ ఆయన రెడ్డి గవర్నమెంట్ చెప్పాడు. డబ్బుతో పోలేదు. గౌతమ్ రెడ్డి చెప్పాడు 5,40,000 అసెంబ్లీలో గౌతమ్ రెడ్డి చెప్పాడు. అప్పుడప్పుడు పరిశ్రమ శాఖ మంత్రి ఒక్కరు మాట్లాడండి ఒక్కరు మాట్లాడండి ఎవరైనా. పరిశ్రమ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి చెప్పాడు. నాగార్జున రెడ్డి గారు హైదరాబాద్ లో ఆయనకు ఆయన అనుచరులకు హైటెక్ సిటీ దగ్గర ముందుగా చెప్పి అక్కడ 100 ఎకరాలు కొని వాళ్ళు లబ్ధి పొందినారు. ఏదో మాటకొస్తే అంతా ఆయనే లబ్ధి చేశాడు. ఇప్పుడు చెప్పిన మాట ప్రకారం ఓకేనండి, టైం అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ డిస్కషన్. థ్యాంక్ యూ సో మచ్. ఇది రాజధాని అమరావతి భూముల ఉద్యమం స్టార్ట్ అయి 1500 రోజులైన సందర్భంగా స్పెషల్ డిస్కషన్. స్టే ట్యూన్ టు BRK న్యూస్ తెలుగోడి సత్తా.